గోపిక, ఇప్పుడు నీకు ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉందా? నేనిక్కడ బానే ఉన్నాను, కానీ నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఆహ్వానిస్తున్నాను మాస్టర్. ఏమైంది? మాస్టర్ ప్రకాష్, కీర్తి చేసిన పనికి క్షమించండి. దయచేసి తనని విడుదల చేయండి. మాస్టర్ ప్రకాష్, కీర్తిని క్షమించండి. దయచేసి తనని వదిలేయండి. నేనిప్పుడు బాగానే ఉన్నాను. పైకిలే. గోపిక, తను ఎంత చేసినా కూడా నీకు కోపంగా లేదా? కీర్తి నన్ను చూసి అసూయపడ్డం వల్లే తనలా చేసిందని అనుకుంటున్నాను. తన బాధ నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ప్రేమించిన తన్నే తను కూడా ప్రేమించింది. అందుకని తను ఇలా చేసింది. మాస్టర్ ప్రకాష్, నేను మీ శిష్యురాల్ని. అంటే నేను మీ కుటుంబంలో ఒకదాన్ని. అందుకే నేను కీర్తిని క్షమిస్తున్నాను. నువ్వు చాలా మంచిదాన్ని. నీ స్థానంలో నేనుంటే మిస్టర్ ప్రకాష్ గారిని పనిష్మెంట్ ని ఇంకొంచెం పెంచమని చెప్పేవాడిని. అవును, తను చెప్పింది నిజమే. తను తన జూనియర్ని బాధ పెట్టింది. కీర్తి, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావా? మీరు ఆల్రెడీ నాకు బాగా బుద్ధి చెప్పినట్టే ఉన్నారు కదా. నీ తప్పు గురించి నువ్వు తెలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. సరే అయితే నువ్వు ఇక్కడున్న ప్రజలందరి ముందు గోపికకి క్షమాపణ చెప్పు. అవును, క్షమాపణ చెప్పు, లేదంటే మేము ఒప్పుకోం. క్షమాపణ చెప్పు. అవును, క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. నువ్వు చేసింది పెద్ద తప్పే.